ఓ స్వామీజీ, ఏ, మన సుబ్రహ్మణ్య గురువు దేవులు ఉమ్, అది పొందబడుతుంది తీగకు పుట్టిన పువ్వుగా మాదిరిగా తెలియబడుతుంది, రాబడుతుంది అన్నారు. ఇంకో ఉదాహరణ, గడ్డాలు మీసాలు యువకునికి ఎట్లా వస్తాయో, బాల్యం తర్వాత యవ్వనంలో ఎట్లా వస్తాయో అలాగే ఇది తెలియబడుతుంది అన్నారు. ఆ ఏ, తెలియబడే విషయం ఏంది అనేది నా ప్రశ్న. ఏది తెలియబడుతుంది? ఉమ్, చిన్న చిన్న ప్రశ్నల ద్వారానే మీతోని కొన్ని విషయాలను నేను రాబట్టుకుంటా స్వామి. పెద్ద ఉమ్. పెద్ద అయితే చాలా టైం మీకు సరిపోదు. మీరు తెలియాలనుకుంటున్నారో అది తెలియబడుతుంది. మీరు దేనిని తెలియడం కొరకు సాధన చేస్తున్నారో లేక ఈ ప్రయత్నాలు చేస్తున్నారో అది తెలియబడుతుంది. ఇప్పుడు నేను బ్రహ్మము తెలియబడదు అని తెలిసింది, కానీ దాని జ్ఞానం అన్నా తెలియవస్తుందా స్వామి? దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం విషయ పరిజ్ఞానము తెలియబడుతుందా? విషయ పరిజ్ఞానం అంటేనే విషయ పరిజ్ఞానం, అది కాదని కదా. అందులో విషయం ఏమీ లేదు కదా. విషయం ఉంటే విషయమే అవుతుంది, కానీ బ్రహ్మం ఎందుకు అవుతుంది? అంటే ఇక్కడ తెలియబడడం అంటే ఏమిటి స్వామి? అది తెలియబడని విషయం అని ఒక పక్క చెప్తున్నాము, అది వస్తుంది, తగు సమయంలో వస్తుంది అంటున్నాము. అవును. చివరి సరే సరే, ఒక విషయము, చివరి క్షణం లోపట్నైనా ఇది ఎవరికి చెప్పారనేది ప్రశ్న మొదట. అవునండి. ఎవరికి చెప్పబడింది ఈ మాట? ఎవరైతే దేనికోసమో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో, సాధన చేస్తున్నారో, అదే బ్రహ్మమును తెలుసుకోవాలి అని నిరంతరము పరితపిస్తున్నారో వారికి చెప్పబడిన మాట కదా. మీరు దానికి ఒక సమయం ఉంది, దానికే అదే తెలియబడుతుంది అని చెప్పారు. అవునండి. ఇంటికి తెలియబడేది ఏంటి అనేది మీ ప్రశ్న. అది దేనిని తెలుసుకోవడం కొరకు మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మీకు కదా తెలియాలి. వారి ప్రశ్నను నా ప్రశ్నగా అడుగుతున్నాను. కాదు. దేనిని తెలుసుకోవడం కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారు, అది అవాంగమానస గోచరం అని తెలిసి మళ్ళా దాన్ని తెలుసుకోవడం కోసం ఎందుకు సాధన చేస్తున్నారు, ఎందుకు ప్రయత్నిస్తున్నారు, ఎందుకు ధ్యానాది సాధనలు అవలంబిస్తున్నట్టు, ఎందుకు తపస్సు చేస్తున్నారు, ఎందుకు పరితపిస్తున్నారు? అది తెలియకనే ఏదో తెలుసుకుందాం. మరి వాళ్ళే చెప్పారని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు అవాంగ మానస గోచరం అనేది తెలియబడదు బ్రహ్మం అని చెబుతున్నారని చెప్పి మరలా దానికోసం ఎందుకు సాధన చేస్తున్నట్టు? ఈ చేసేవాడు మాట చెప్తున్నాను. సాధన ఎవరు చేస్తున్నారో వారు కదా. స్వామీజీ, ఇక్కడ గురువు గారు అడిగినటువంటి వారికి అది తెలియబడుతుంది అన్నారు. అవును, అడిగిన వారికి చెప్పబడిన సమాధానం వారు దేనికోసం అయితే పరితపిస్తున్నారో దానికే అదే తెలియబడుతుందని. అంటే ఇక్కడ దానికే అదే తెలియబడుతుందంటే నీ ప్రయత్నముల ద్వారా నీకు అది తెలియబడదు, నీవే అదే అయిపోతావు అని చెప్పడము. అంటే తెలియబడడం అంటే నువ్వుండి అది తెలియడం కాదు. నీకు విషయము వలె ప్రాపంచికమైనటువంటి, భౌతికమైనటువంటి లేక మానసికమైనటువంటి ఒక విషయము తెలుస్తున్నట్లుగా అది తెలుస్తుందని చెప్పడం తాత్పర్యం కాదు కదా. మరి తెలియబడుతుంది అన్నారు కదా. తెలియబడుతుందంటే తెలుసుకునేవాడు అదృశ్యమైపోతే తెలియబడేదే తానై ఉండడే తెలియబడడం. ఇక్కడ పువ్వుకు, అది తీగకు పుట్టిన పువ్వుగా నీవే తెలియగవచ్చు అంటున్నాడు. అవును, దానికే అదే తెలియబడుతుంది. ఆ మాట అలాగే వాడాలి. భాషకి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితి మించి భాష మాట్లాడుకోవడం కుదరదు కదా. మీకు తెలుసు కదా విషయం. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు అది తెలియబడదనే బాట చెప్పవలసి వస్తుంది. దాని గురించి చెప్పేటప్పుడు ఏది అవాంగమానస గోచరమైన పరతత్వం ఉందో అది తెలియబడదు అని చెప్పాలి. భాషకు అంతకమంటే దానికి పరిమితి లేదు, అంతకుమించి మాట లేదు. దాని గురించి మాటల్లో చెప్పడం కుదరదు, మనసుతో చింతించడం కుదరదు అనే కదా చెప్పాలి భాషలో. అవును, సరే, అయిపోయింది. ఇంకొక సందర్భంలో తానే అది తెలుసుకోవడం కోసం తపస్సో, ధ్యానమో, అనుష్ఠానమో ఏదో ఒకటి చేస్తున్నారు. అది ఎంత చేసినా సరే
అది ఒక కొలిక్కి రావడం లేదు కాబట్టి గురువుని ఆశ్రయించి అడిగారు. అవును. ఆ తీగ ఉంది కాబట్టి పువ్వు ఎట్లాగొస్తుందో దానికే అదే తెలియబడుతుందని చెప్పవలసి వస్తుంది. మాట అంతకంటే భాషకి పరిమితి లేదు. ఓహో. తెలియబడుతుందని ఇక్కడ చెప్పిన సందర్భం ఏంటంటే, ఏది అవాంగ మానస గోచరమైన పరతత్వము అదే తెలుసుకునే తెలియబడేదిగా కూడా ఇక్కడ ఉంది కదా. వ్యక్తిగా మీరుండి ఏదో చేస్తున్నారు కదా. అవును. దీనికి సమాధానం చెప్పాలి. వ్యక్తిగా తానుండి దేన్నైతే అవాంగ మానస గోచరమైనది తెలియబడదు అని దానికోసము తెలియుట కొరకు ప్రయత్నం చేస్తున్నారో పొందడం కొరకు. అవును. కాబట్టి అది నువ్వు ప్రయత్నం చేస్తున్నంత వరకు చెయ్యి. నువ్వు ఏ ప్రయత్నం చేసుకుంటున్నావో దాన్ని ఆపవలసిన అవసరం లేదు, కానీ దానికో సమయం వస్తుంది, అప్పుడే తెలియబడుతుందని చెప్పడంలో తాత్పర్యం ఏమంటే, ఓకే. ఈ తెలుసుకునేవాడు మైనస్ అయిపోతాడండి, అందులో కరిగిపోతాడు. నీటి సముద్రము యొక్క లోతుని కనుగొనట కొరకు, ఉప్పు లేక గల్ సముద్రం ఏంటి అని దాని పరిస్థితి తెలుసుకోవడం కొరకు ఉప్పు బొమ్మ ప్రయత్నం చేసినట్టుగా అయిపోతుంది అన్నమాట పరిస్థితి. అవును. అదే తెలియడం అనే పదంతో చెప్తారు కానీ, ఓకే. ఓకే. తెలియడం అంటే అక్కడ ఏదో ఉండి తెలియడం కాదు కదా. ఇప్పుడు సపోజ్ ధ్యానం ఉందండి, అందరూ మామూలుగా ధ్యానం చేస్తూ ఉంటారు కదా. అవును. ధ్యానం చేయాలంటే మనస్సు కావాలి. అవును. మనస్సుకి అవ్వలనున్న పరతత్వాన్ని పొందడం కొరకు మనస్సుతో ధ్యానించుట ఎట్లా సంభవిస్తుంది చెప్పండి. సంభవించదు. మరి ఎందుకు ధ్యానం చేస్తున్నట్టు? ఇది చెప్పేవాళ్ళందరూ ధ్యానం చేయమని ఎందుకు చెబుతున్నట్టు? చేసేవాడు కూడా ధ్యానం చేస్తున్నానని ఎందుకు చేస్తున్నట్టు మరి? చెప్పేవారికి తెలుస్తలేదు, చేసేవారికి కూడా తెలుస్తలేదు. ఒక పక్క నుంచి మనసుకి అందని పరతత్వం, దాని నుండే మనస్సు, ఇంద్రియములు, సకల జగత్తు పుట్టిందని చెబుతున్నప్పటికీ అదే మనసు ద్వారా దాన్ని ఎట్లా పొందుతారు? మీరన్న మొదటి మాట వాళ్ళకి అర్థం కాలేదు, తెలియలేదు. తెలిస్తే ఏం చేయాలి అప్పుడు? గమ్మును ఉండిపోవాలి. గమ్మునుండుకోకపోతే అప్పుడు ఏం చెప్తారు? ఆ ఉపాయం చెప్తారు. అవును. గమ్మునుండిపోయే ఉపాయం కొరకు ఏదో చెప్తారు. కొన్ని ఉపాయములు చెప్పబడతాయి. అవును. ఆ ఉపాయముల ద్వారా అది తెలుస్తుందని కాదు, ఆ ఉపాయములను పట్టుకుని ఉంటాడు, దానికి అదే టక్కని తెలుస్తుంది అనమాట. అంటే ప్రకటన అవుతుంది అనమాట, అదే నేనని. ఇప్పుడు అది దాకా ఇది మాత్రమే నేను అనుకున్నాడు, ఇది అవునండి. కాదనే విషయం తనకు తెలుస్తుంది. అది ఇప్పుడు మీరు ఈ ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు. అదే నేను అనేది అవగతం అవుతుంది, ఇది 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 మాత్రమే నేను అనుకున్నాడు, ఇది కాదు అదే నేననేది స్వానుభవంగా మారుకుంటుంది. అహమస్మి బ్రహ్మ అనేది ఆయనకు అర్థమైపోతుంది. తనకే అర్థం అవడం కాదు, స్వానుభవంగా మారుకుంటుంది. అర్థం అవడానికి రెండు అదే తానైపోవడం అనమాట. అవునవును. మనస్సుకి మూలమైన దాన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో మనసు లేకుండా పోతుంది, ఆత్మగా మిగిలిపోతుంది. అవునండి. దాన్నే తెలియడం అంటున్నారు. అవునండి. దానికది తెలియబడడం అంటున్నారు. అవునండి. అక్కడ ప్రయత్నం ఉంటుంది, కానీ ప్రయత్నం వల్ల తెలియడం కాదు, ప్రయత్నం ఆగిపోవడం వల్ల అదే తానవడమే తెలియడం అనే పదంతో ప్రయోగించి చెప్తారే కానీ, అదే అంతేగాని నేను ఇది ఉండి అది తెలియడం అనే ఉద్దేశంతో చెప్పబడిన మాట కాదు కదా. అదే నేను అనేటువంటి జ్ఞాన సముపార్జన కలుగుతుంది అంటారు. అదే నేనని జ్ఞానముగా దాన్ని మారుకుంటాడని చెప్తున్నారు. అంతే అంతే అంతే. సముపార్జించడం కాదు, అదే తాననే జ్ఞానముగా తానే మారుకుంటుంది. అప్పుడు మనస్సు విడిగా ఉండదన్నమాట, ఉనికి. అప్పుడు కూడా మనస్సు ఉంటుంది, కానీ ఆత్మకి భిన్నంగా మనస్సుకి ఉనికి ఉండదు. ఆత్మలో ఇప్పుడు భాగంగా ఉంటుంది, ఉపకరణంగా. ఇప్పుడు అది అర్థం చేసుకోవడం ఒక ఎత్తు స్వామి. మళ్ళీ మీరేమంటున్నారంటే అనుభవానికి రావడం అంటున్నారు. ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? అనుభవించే తాను కరిగిపోతేనే అనుభవంగా మిగిలిపోవడం. కరగడం అంటే స్వామీజీ? కరగడం అంటే ఈ అవునండి. దేహం మాత్రమే నేను అనే అహంకారం ఆగిపోయి ఈ దేహము కూడా నేనే అనే దానిగా మారుకుంటుంది. అవునవును. దాన్నే కరిగిపోవడం అనే పద్ధతితో చెప్తున్నాం. కరిగిపోవడం అంటే ప్రత్యేకించి ఈ దేహము మాత్రమే నేననే అస్తిత్వం కోల్పోతుంది. అవును. ఉంటే అన్ని దేహములు అంతా తానై ఉంటుంది, లేకపోతే కేవల తత్వంగా ఉంటుంది. అవును. అప్పుడు ఆ కేవల తత్వంగా ఉంటే సమస్య లేదు. అన్ని లేదు, సృష్టిగా ఉన్నప్పుడు తనచే చూడబడేదంతా తనదే తానే అనే స్వానుభవంగా ఉంటుంది. అక్కడ అవునవును. ఈ దేహము మాత్రమే నేను అనేది అక్కడ లేదు కదా. అది 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 కరిగిపోవాలి అంటారు. అదే మాట కరిగిపోదాం అనే పదంతో చెప్తున్నారు.
అంతే అంతే అంతే. కరిగిపోవడం అంటే తానుగా వ్యక్తిగా ఉండడు, అవును. సమిష్టిగా అయిపోతాడు అనమాట. వెస్ట్ నుంచి సమిష్టిగా మారడం. సమిష్టి అనే స్వానుభవంగా మారుకుంటుంది. వ్యష్టి అవును. అనుభవం పోతుంది, అవుతుంది. సమిష్టి అనుభవంగా మారుకుంటుంది. మారుకోవడం అంటే ఇది పోవడమే మారుకోవడం అనే పదంతో చెప్పాలి. భాషకి ఆ, అందవు కొన్ని మాటలు చెప్పడం వీలు పడదు. అవునండి. అవును. ఏదో పదంతో చెప్తారు. అవును. చెప్పడం తాత్పర్యం అంటే అదే తానని గుర్తించి ఉండుట కొరకు, అవునవునవును. అదే తానని గుర్తించి ఉండుట కొరకు చెప్పబడిన పదజాలములే గాని అవునండి. పదముల అర్థాన్ని తెలపలేవు. అవునవును. ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం మనం. ఖడ్గము అనే పదానికి అర్థం ఏంటని గురువు గారు అడిగినప్పుడు కత్తి అన్నారు. కత్తి అని బాబు గారు సమాధానం చెప్పినప్పుడు అవును. కత్తి అనేది కూడా పదమే కదా అన్నారు. అవును. ఒక పదానికి అర్థం అనేటప్పుడు మరొక పదం చెప్పడం కాదు కదా. అవును. ఇప్పుడు పదార్థం చూపించాలి, అక్కడ పదార్థాన్ని ఎట్లా చూపిస్తారు? అవాంగ మానస గోచరమైన పరతత్వాన్ని. అవును. ఇక్కడ ఖడ్గం అంటే పోనీ కత్తి తెచ్చి చూపించవచ్చు, కత్తి అండం మానేసి, అప్పుడు అవును. సరిపోతుంది పదానికి అర్థాన్ని చూపించాలంటే. అవునండి. అవును. అట్లాగా నేను ఇది మాత్రమే అనుకునేది ఆగిపోయి ఇది కూడా నేను అనేదిగా మారుకుంటుంది. అవునవును. అంతా తానే, ఇది కూడా తానే, అన్ని దేహములు తానే, ఈ దేహము కూడా తానే. అవును. అట్లా బాగుంది. అని చెప్పుకోవాలి మాటకొచ్చి. అవునండి. అంటే ఈ యొక్క అనుభవమే వస్తుంది చివరి వరకైనా, శ్వాస విడిచే చివరి శ్వాస విడిచే లోపు కూడా వస్తుందని ఒక సందర్భంలో చెప్పారు గురుదేవులు. అవును, వస్తుంది, తన అనుభవమే కదా. మన అనుభవమే తన అనుభవం ఎప్పుడైనా తను తనకి స్ఫురణకు వస్తుంది. ఇక్కడ నా గేటు దాటి లోపలికి వచ్చే వాళ్ళంతా నా గురువులే, గురుతుల్యులే, గురువే వస్తున్నాడు అనేటువంటి భావం కూడా వ్యక్తపరిచారు. అది మన వారు అనుభవం చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో బ్రహ్మమే చూసినప్పుడు గురువు బ్రహ్మమే కదా. అవును, తన గురువే ఆ రూపంగా వస్తుంది కదా. అక్కలో తన గురువు అంటే బ్రహ్మమనే, ఆత్మని. రాయిలో, రప్పలో, కుక్కలో, మనిషిలో అన్నిట్లో ఉన్నది బ్రహ్మమే, అన్నీ బ్రహ్మమే. కాబట్టి గేటు దాటి లోపలికి వచ్చేటువంటి వ్యక్తి గురువే వస్తున్నాడు అంటే ఆ బ్రహ్మమే వస్తున్నది. ఆ బ్రహ్మము ఏదో కాదు, ప్రతిదీ బ్రహ్మమే, అనువనువున బ్రహ్మమే. కాబట్టి ఆయనకంతా బ్రహ్మమయంగానే చూస్తున్నది. అవును. అవును. ఇది అర్థం చేసుకోలేక, లేదండి వానికి ఏం అక్షరాభ్యాసం లేదు, వాడికి ఏం చదువు రాదు, వాడు ఎట్లా అవుతాడండి అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి కొంతమందికి స్వామీజీ. అది ఆ కొంతమంది కూడా మనకు వద్దులేండి. అదే అదే అదే. అవును. ఏంటి ఏదైనా రావచ్చు, మనస్సు కదా, ఎలాగే ఎంత దానికి పరిధిలో తెలుసుకోగలుగుతుందో అంతా గుర్తించగలుగుతుందో అంతా తెలుసుకుంటుంది. మనోపరిధిని మనం అంచనా వేయకూడదు, అవును. లెక్కలు కట్టకూడదు. అవునండి. మనస్సు అంటేనే ఒక పరిధికి లోపడిపోయి ఉన్నదని కదా. అవును. దాన్ని అయితే లెక్కలు కట్టి ఎట్లా చెప్తాం? అవును, ఇక్కడ మనము దాన్ని అది నేనే అని అనుభవంగా ఉండిపోవడమే అంతే. ఇక ఉమ్. ఇది కాదు, ఈ దేహము కాదు, దేహమాత్రుని కాదు, మనసు బుద్ధి ఇత్యాది ఇంద్రియాదులను కాదు, నేను ఆ బ్రహ్మమే. నేను ఆ బ్రహ్మమే కాదు, ఆ బ్రహ్మమే నేనుగా ఉన్నది, నాతో సహా అర్థం. సకలంగా ఉందని ఉండడం. అంతే అంతే. నేను బ్రహ్మము కాదు, బ్రహ్మమే నేనుగా ఉందని ఉండుట. అవునవును, ఇది కాదు కదా. అవును. ఇది అదే కాదు కదా. అది ఉంటే ఇది ఉంటుంది కానీ ఇది అదే ఎందుకు అవుతుంది? సముద్రము కాదు. అవును. ఉంటే కెరటం ఉంటుంది కానీ కెరటం సముద్రం కాదు. కాదు. అవును. సముద్రం సముద్రమే, కెరటం తత్కాలంలో వచ్చి ఉండిపోయేది. అవును స్వామి. కెరటము నేనే సముద్రము అన్నట్టు అనమాట. అట్లా వీలు పడదు వీలు ఆ మాట. పడదు. ఎందుకంటే కెరటము ఉంటుంది పోతుంది, కానీ అవును, సముద్రము పోవడం ఉంటుంది అనేది లేదు కాబట్టి కదా. అదే ఇదిగా కూడా ఉంది. అది తాత్కాలికమే, ఇది ఇది పర్మనెంట్ కదా. అదే ఇదిగా కూడా ఉంది, కెరటంగా కూడా ఉన్నది తానే. అంతే. కెరటం కూడా నీరే. తానే. అవును. సముద్రం ఏదైతే ఉన్నదో అదే కెరటం కూడా. అవును. సముద్రం అంటే నీరే కదా, పుష్కలమైనటువంటి. ఆ నీరు అనేది వదిలేండి, ఇక్కడ బ్రహ్మం అని కదా మనం మాట్లాడుకుంటున్నాం.
అవునవును. బ్రహ్మమునికి ఉదాహరణగా సముద్రం చెప్పుకుంటున్నాం. అవునండి. ఆ పరబ్రహ్మము పరమాత్మ ఏదైతే అంటున్నారో దానికి ఉదాహరణగా చెప్పుకున్నాం కాబట్టి అదే ఇదిగా ఉంది. బ్రహ్మము అంటే బృహత్. బృహత్ అంటే పెద్దది, అన్నింటికంటే పెద్దది. అవును. దాంట్లో మనకు కంటికి కనబడేది సముద్రం ఒకటి, ఇంకా దాన్ని దాటితే ఆకాశం ఒకటి. అవును. ఇక మనం చెప్పాలంటే ఆకాశాన్ని మించినటువంటి తత్వము మనకు గోచరించదు. అవును. దాన్ని పట్టుకొని మనం చెప్తాం. అవును. అయితే ఇక్కడ చిదాకాశం అనేది మనం ఊహించాల. ఆకాశం నుంచి ఎందుకంటే ఈ ఆకాశానికి కూడా ఉనికిని కల్పించేది చిదాకాశం. అది నిజమే. చిదాకాశం అనేది మనస్సు పరిధిలో ఉండదు కదా! అది మనసుకి ఊహించగలం. అందదని కదా చెప్తున్నారు. ఆకాశాన్ని ఊహించగలుగుతాం, కాదు, చూడగలుగుతాం. ఆకాశం అనే తత్వము బుద్ధికి అందింది. అవును. ఆకాశానికి ఏది అవకాశమైనదో అది బుద్ధికి అందదు కదా! కానీ ఊహించగలం. బుద్ధికి ఊహిస్తే ఊహే అవుతుంది గానీ సత్యం కాదు కదా! ఇవన్నీ ఆ! అసత్యమే. కాబట్టి బుద్ధికి అందని దాన్ని బుద్ధి పరిధిలో ఉండి చూడగలగాలి. అది. కాబట్టి బుద్ధికి అందనిదే బుద్ధి పరిధిలోకొచ్చి ఆకాశంగా కనిపిస్తుంది. అవును. ఏది బుద్ధికి అందనిదిగా ఉన్నదో అవును. అది బుద్ధికి అందేదిగా కనిపించే ఆకాశంగా ఉన్నది తానే. అవును. అట్లా గుర్తించాలి గానీ, ఆ బుద్ధికి అందని దాన్ని గొడవెందుకు? ఎదురుగుంటా ఆకాశంగా ప్రత్యక్షమైతే భగవంతుడు. అంటే అది సాక్షాత్తు సరిపోతుంది. చిదాకాశమే మనం అవునండి. కనిపించే ఇప్పుడు మన బుద్ధికి అందే జ్ఞానంగా ఉన్న ఆకాశం ఏదైతే ఉన్నదో అదే అని గుర్తించి సులభం అయిపోయిందని కదా! దాన్ని వదిలేసుకొని కష్టంగా ఉన్నదాన్ని పట్టుకోమని ఎవరు చెప్పారు? అవును స్వామి. మీరు అవుతాయి. ఇంకో మనసుకో లక్షణం ఉంది తెలుసా మీకు? అవునండి. మనసుకున్న లక్షణం ఏమంటే అది దేన్ని చూస్తే అది అయిపోతుంది. అవును. ఆకాశాన్ని చూస్తే యద్భావం తద్భవతి. ఆకాశమే తానైపోతుంది. అప్పుడు తన భావం అస్తిత్వం కోల్పోయి అది బ్రహ్మముగా మారుకుంటుంది. యద్భావం తద్భవతి అన్నారు. ఏదైతే ఆ! తలుస్తుందో, ఆ! ఏ ఆ భావిస్తుందో తలవడు అదే ఆ! అయిపోతుంది. మనకు అర్థం అవుతాయి. తలవడము అంటే చూడడము. ఆ! చూడడము కూడా తలవడం లెక్కకి వస్తుంది. అన్నీ చూడడము అన్నీ. కూడా తలవడంలో భాగమే గదా! అవును. దాన్ని చూసి అదైపోతుంది. దాన్ని తలిచి అదైపోతుంది. అవును. అదయితే గాని తలవడం గాని, చూడడం గాని వీలు పడదు. అవునండి. కాబట్టి మనస్సే గదా! సృష్టి అంటే మనస్సే. మనిషి అంటే మనస్సే. అవును. ఈ మనస్సు అంతరిక్షాన్ని చూస్తే అంతరిక్షమే తానైపోతుంది. అవునవును. తాను అంతరిక్షమైనప్పుడు అంతరిక్షమునికి ఏది మూలముగా ఉన్నదో అది స్వానుభవంగా మిగులుతుంది. నేను ఉన్నాను అనే అనుభవం మీ దగ్గర ఉంది గదా! ఉంది. రెడీగా. అవును. ఆల్రెడీ ఉంది. నేనున్నాననే మీ స్వానుభవము నేను దేహముగా ఉన్నానని పరిమితిగా పెట్టి చూసుకుంటున్నారు. అవునవును. ఈ పరిమితి నుండి దాటుటకు నేను అంతరిక్షముగా ఉన్నాననుకోవడానికి అభ్యంతరం ఏముంది ఇక్కడ మీకు? బాగుంది. అపరిమితత్వము కలిగినటువంటి ఆ! దానికి నేనంటేనే నేనున్నాను అనేదే అపరిమితంగా ఉన్నటువంటి తత్వాన్ని పట్టుకుని, ఒక పరిమితమైనటువంటి దేహము మాత్రమే తానున్నానని అనుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాము గానీ, అవునవును. అవును. ఈ నాతో సహా సకలము ఉండడానికి ఇక్కడ అందుబాటులో ఉన్న ఆకాశంగా ఉన్నది కూడా నేనే అని ఎందుకు గుర్తించడం లేదు? చెప్పినప్పటికీ గూడా అవునండి. అవును. గురువు. అవును. గురువు బుద్ధి చెప్తున్నప్పటికీ ఆ నిలుస్తలేదు. విషయాన్ని ఎందుకు పట్టుకోవడం లేదు? అక్కడ నిలబడడం లేదు. వింటున్నాడు. ఆ! మన అంతేగాని ఎవరో, ఎక్కడో, ఎప్పుడో చెప్పిన బుద్ధికందని చిదాకాశం గురించి ఎందుకు మాట్లాడుకోవడం అసలు అవసరం ఏమొచ్చింది? అవును. ఆ చిదాకాశం యొక్క గర్భంలో ఉన్నదే గదా ఈ భూతాకాశము. అవును. చిదాకాశ గర్భంలో ఒక మూలని చిత్తాకాశం ఉందని, చిత్తాకాశము ఒకానొక మూలలో భూతాకాశం అందని శాస్త్రములు ఘోషించుచుండగా, అవునండి. ఆ భూతాకాశము యొక్క గర్భం మీరున్నారు. అవును. ఉండి నేనున్నానని మీ స్వానుభవాన్ని మీరు గుర్తిస్తూ అవునండి. వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. అవును. మీచే చూడబడేదంతా మీరే అని గురుబోధన స్వీకరించి, మీ చూడబడే దాంట్లో భాగమైన అంతరిక్షంగా గూడా ఉండేదానికి మీకు అవకాశం ఉన్నప్పుడు, అవును. నేనున్నాను అనే జ్ఞానము అంతరిక్షమని మీరెందుకు దాన్ని అప్లై చేసుకోలేకపోతున్నారు? అదే రాంగ్ స్టెప్ అవుతున్నది. అవును. అప్లై చేసుకున్నప్పుడు అంతరిక్షమే మీరైపోతే, అంతరిక్షానికి అవకాశం ఏదైతే ఉన్నదో ఆ చిత్తు మీరే అవుతున్నారు గదా! ఆల్రెడీ చిత్తుగానే ఉండి చూస్తుంది. చిత్తే అవును. చూస్తుంది. అవును. చిత్తు చూస్తేనే ఈ చత్తు కనిపిస్తుంది. అవును. లేతే కనిపించదు, వినిపించదు, అనిపించదు. అవును. ఈ కనిపించేది, వినిపించేది, అనిపించేది చిత్తుకే, అవును. జ్ఞానమునకే. అవును. ఆ జ్ఞానము అంతరిక్షముగానే ఉంది ఇక్కడ ప్రకటనకొచ్చి.
అంతే అంతే. అప్రకటనగా ఉన్నప్పుడు చిదాకాశం అనే పేరు, ప్రకటనగా ఉన్నప్పుడు చిత్తాకాశం అని చిదాకాశం అని పేరు, అవును ప్రకటనగా ఉన్నప్పుడు దానికే భూతాకాశం అని పేరు. అవును ప్రకటనగా ఉన్నటువంటి దాన్ని మీరు పట్టుకోవాలి కానీ మనం అవును ప్రకటన లేని దాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం వచ్చింది, ఎదుర్కొంటూ ఉన్నదాన్ని వదిలేసుకుని. అవును స్వామి. అయితే ఇక్కడ మీరు చెప్పిన విషయం నాకు ఇంకొకటి గుర్తుకొస్తున్నది స్వామి. ఇప్పుడు 3 అవస్థల్ని చూస్తున్నాము మనం. ఇక్కడ గురువుగారి బోధల వలన నాకు అర్థమైంది ఏంటంటే, సుషుప్తి లేదా గాఢ నిద్ర అవస్థ వరకే తీసుకొని వెళ్ళారు. అదే శాస్త్ర పరిధిలో చూస్తే సుషుప్తి అవతల కూడా ఉంది. అదే ఈ మూడింటిని వెలిగిస్తున్నది, ప్రకాశిస్తున్నది, తెలుసుకుంటున్నది. దాని వలనే ఈ 3 ఉన్నాయి అనేటువంటి జ్ఞానం ఉంది. అది తురియ అవస్థ అన్నారండి. ఇంకా కొంతమంది దాన్ని సాగదీసి తురియాతీత అవస్థ అన్నారు. అంటే ఈ విధంగా ఈ గాఢ నిద్ర అవస్థలో ఆగిపోయిన మన గురుదేవులేమో దాన్ని మన నిజ జీవితంలో అప్లికేషన్లో చూపించారు. ఈ మిగతా గురు పరంపర ఏమో ఇది గాఢ నిద్రలో ఆగడం కూడా కాదు, గాఢ నిద్రను కూడా గమనించేది ఉంది. ఈ 3 అవస్థల్ని గ్రహించేటువంటి తత్వం ఏదైతుందో దాన్ని తురీయము అన్నారు. ఇక్కడ మన గురువు గారు ఏ కోశాన ఏ సందర్భంలో తురీయం అనేటువంటి మాటను వాడినట్టుగా నేను వినలేదు. అయితే ఇప్పుడు మీరు చెప్పింది నాకు చాలా చక్కగా అర్థమైందండి. మనకు కళ్ళ ఎదుట ఉండేటువంటి విషయాన్ని, ఆకాశాన్ని తీసుకోకుండా ఇంకేదో దీని అవతల ఉన్నది అనేటువంటి విషయాన్ని అనవసరంగా పెంపు చేసుకుంటూ ఈ ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎక్కడైతే పట్టుకోవాలో ఆడ పట్టుకోకుండా ఇంకా దీనికి అవతల ఏదో ఉంది అని మళ్ళీ మతిని భ్రమింపజేసుకునేటువంటివే కానీ ఈ గాఢ నిద్రావస్థలనే మనం సర్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఇప్పుడు నాకు చాలా చాలా చక్కగా అర్థమైంది స్వామి. బాగా చెప్పారండి. ఇక్కడికే ఫుల్ స్టాప్ పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా తురియం ఎక్కడిది, తురియాతీతం ఎక్కడిది? మన కళ్ళెదుటే కనబడుతున్నటువంటి ఆకాశ తత్వాన్ని పట్టుకుంటే అయిపోతుంది కదా అనేది ఇంతకాలం నాకు కొంచెం వేధించేది సబ్జెక్టు. ఇంకా తురియం ఉంది కదా దీని అవతల అనేది వేధించేది. ఇక్కడ తురియము అనే దానికి అర్థం ఏమంటే, ఏదేది తనకి తెలియబడుతుందో ఆ తెలుసుకునే దాని పేరే తురియము. తెలియబడే దాంట్లో ఉండదు, ఎతికితే దొరకదు తురియం. అవును, ఈ మూడింటిని తెలుసుకునేది. మూడింటిని 3 తెలియబడుతున్నాయి కాబట్టి ఈ 3 దేనికి తెలియబడుతున్నాయో, ఎవరికి తెలియబడుతున్నాయో అది తురియము, ఇది కాదు. అవును అవును. కాబట్టి తురియానికే తెలియబడుతుంది. కాబట్టి నీవు చూచే ప్రపంచము నీవే అన్నప్పుడు నువ్వు చూచే ప్రపంచములో ఎంత తత్వము తెలిసినప్పటికీ కూడా నీచే చూడబడే దాంట్లో ఒక దేహము మాత్రమే తాననుకున్నప్పుడు ఆ తురియ అనుభవం మీకు తనకెందుకు కలుగుతుంది? దేహము కూడా చూడబడేదని గుర్తించాలి, అప్పుడు వస్తుంది. అవును. ఇకపోతే నీచే చూడబడే దాంట్లో ఆ చూచేదాని యొక్క లక్షణము చూడబడే దాంట్లో కూడా ఒకటి ఉంది. నీచే చూడబడే ఈ సృష్టిలో నీతో సహా సకలములో, అవునండి, నీచే చూడబడే నీతో సహా సకలములో నీకు సంబంధించిన లక్షణం కూడా ఒకటి ఉంది, అది అంతరిక్షము. నీచే చూడబడే సృష్టిలో అవునండి నీ దేహము ఉంది, నీచే చూడబడే ఆకాశము కూడా ఉంది. అన్ని ఆకాశంలో ఉన్నాయి కాబట్టి అన్ని ఆకాశంలోనే ఉన్నాయి, నీ దేహం కూడా ఆకాశంలో ఉంది. ఆకాశం కూడా నీకు తెలియబడుతుంది. అవునండి. తెలుసుకునే నీకు తెలియబడే ఆకాశంగా ఉండే అవకాశం ఉన్నప్పుడు, అవునండి, తెలుసుకునే మీరు ఆ తెలియబడే ఆకాశతత్వమే నేను అనే ఆ తత్వముగా ఉండడం మానేసి ఇంకా నీకు తెలియబడే ఒక దేహంతో కనెక్ట్ అయ్యి ఆ తురియము గురించి ఆలోచన చేస్తే, ఆలోచనకు అందదన పక్కన చెప్పిన ఆలోచన చేస్తే ఎట్లా అని స్వానుభవంగా మారుకుంటుంది మీకు? కరెక్ట్ గా చెప్పారు స్వామి. అసలు స్వానుభవానికి అందే అవకాశమే లేదు. అవునండి, అవును. మనకి ఏదైతే అందుతున్నదో దాన్ని అందిపుచ్చుకోవాలి గాని అంతే. అందరినీ ద్రాక్ష పండ్లను పులుపు అన్నట్టుగానే ఆ తురియము మీరే అవుతారు.
ఆ ఆ తురియము దేనిని దేనిని చూస్తుందో అది కూడా తానే అవుతుంది. అవునవును. మొత్తం తనచే చూడబడేది కూడా తానే అవుతుంది. అవును స్వామి. కాబట్టి తనచే చూడబడే వాటిల్లో శ్రేష్టమైనది, పూర్ణంగా తన తత్వముతో కలిగి ఉన్నది ఆకాశము మాత్రమే. కాబట్టి అవును. తాను ఆకాశమే ఆకాశముగా ఉండి ఇగో ఈ దేహముతో సహా సకలాన్ని చూస్తున్నానే అనే ఆ స్ఫురణని అంటిపెట్టుకుని గనక మీరు ఉండగలిగినట్లయితే అవును. మీరే చూచేవారు, మీచే చూడబడేది, మీరే తెలుసుకునేవారు, మీకు తెలియబడేది, మీ గర్భంలోనే ప్రతిదీ ఉన్నట్టు లెక్కకొచ్చేస్తుంది కదా! అప్పుడు ఆ మీరు తురీయమే అవుతారు. అంతే. ఇది ఇది డైరెక్ట్‌గా ఉందండి. డైరెక్ట్ కనెక్టు. అవును. ఇలాగ డొంక తిరిగి చేసి చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత డైరెక్ట్‌గా విషయం ఉంటే, చెప్తుండుంటే ఇది గురువుగారు స్ట్రెయిట్ మనకి. ఫార్వర్డ్‌గా ఉంది. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంది. హ్మ్. ముక్కుకు సూటిగా ఉంది. హ్మ్. బాగుంది. ఇదిగో ముక్కంటే తల చుట్టూ తిప్పి ముక్కు దగ్గరకచ్చి పెట్టిండట. హ్మ్. అట్లుంది మన శాస్త్ర పరిజ్ఞానం. అలా అని కాదు. ఆ సందర్భంలో అప్పుడు అలా అలా చెప్పవలసొచ్చి చెప్పారు. అంతవరకే తీసుకోవాలి మనం. ఇప్పుడు అవును. దాన్నే ఇంకా సులభతరం చేసి ఇలా చెప్తున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు కదా! బుద్ధికి అందుతుంది కాబట్టి విషయం. అంతే అందకపోతే కదా! ఇప్పుడు తీసుకోక్కర్లేదు. అవునవును. అందుతుందండి. అందుతున్నప్పుడు తీసుకోవాలి. అందేదాన్నే తీసుకోవాలి. అందని దాన్ని లెక్కలు పెడితే ఉపయోగం ఏంటి? మనస్సే అవుతుంది గదా! ప్రత్యక్ష మనస్సుతో అనుభవంలో ఉంది. చింతించేది మనస్సే అవుతుంది. అవునండి. నలవి కాని దాన్ని మనసుతో చింతించి ఎట్లా తెలుసుకుంటారు? కరెక్ట్. కరెక్ట్. అవునండి. మనసుతో చింతించడానికి అలవైనది, అందుబాటులో ఉన్నది, అనుభవంలో ఉన్నది ఆకాశం ఉండనే ఉంది నీ ఎదురుగుంటా ప్రత్యక్షంగా. అవునవునవును. దానిని చింతించు, దాన్ని స్మరించు, అదిగా ఉండు. అవును దీనికి స్వామి. మూలమైనది స్వానుభవంగా మారుకుంటుంది. ఆ స్వానుభవమే చూస్తుంది అవును స్వామి. తనతో సహా సకలాన్ని. అవును. అప్పుడు అదే తాను అవును స్వామి. అనే జ్ఞప్తిగా నిలిచిపోవడం జరుగుతుంది. బాగుంది స్వామి. ఇప్పుడు వీలు పడదు. ఇలాగా ఒక దేహ పరిధిలో ఉండి చూసుకుని, ఎవరో చెప్పిన మాటలు విని, దాన్ని మననం చేసుకుంటే సరిపోదు. అవునవును. ఉండాలి అదిగా. అవును. అవునండి. చాలా క్లారిటీ వచ్చింది స్వామి. సంతోషం అండి. బాగా స్పష్టత కలిగింది. సంతోషం.